నమస్కారం రాకే న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో ప్రభుత్వ తుఫాన్ హెచ్చరికలు పాటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాఖీ మీడియా కోరుకుంటుంది. రేపు భారీ వర్షాల కారణంగా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. భారీ వర్షాలతో రావిపాడులో కూలిన చింత చెట్టు పరిశీలించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. నర్సరావుపేటలో తుఫాన్ గాలి తాకిడికి నేల కొరిగిన కరెంటు స్తంభం, తప్పినా పెను ప్రమాదం. తుఫాన్తో భారీగా కురుస్తున్న వర్షాల వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఆటోతో పట్టణంలో ప్రచారం చేస్తోంది. ప్రజలు గమనించి ప్రభుత్వ ఆదేశాలను పాటించి తుఫాన్ నుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వంతో పాటు రాఖీ మీడియా కూడా కోరుకుంటుంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 28, 29 తేదీలలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలెవరూ అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దని, అవసరమైన సరుకులు, కూరగాయలు, త్రాగునీరు, మందులు ఇతరత్ర ముందుగానే సరిపడా తెచ్చుకోవాలని, ఉరుములు మెరుపులు సంభవించేటప్పుడు చెట్లు, ప్రకటన బోర్డులు, కరెంటు స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల క్రింద ఎవరూ ఉండవద్దని, అత్యవసరమైన వారు మీ సమీప సచివాలయంలో ఉన్న కార్యదర్శులను మున్సిపల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 086472200 నెంబర్ ను సంప్రదించవలెనని తెలియజేయడమైనది. ఇట్లు కమిషనర్, నర్సరావుపేట పురపాలక సంఘం. నర్సరావుపేట పురపాలక సంఘం. పల్నాడు జిల్లాలో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మండలం వారీగా ఈ విధంగా వర్షపాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29వ తేదీ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. మోందా తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు అన్నిటికీ 29వ తేదీ సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. తుఫాన్ కారణంగా నర్సరావుపేటలో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రావిపాడు రోడ్లో సెయింట్ మేరీస్ స్కూల్ వద్ద భారీ చింత చెట్టు రోడ్డుపై కూడటంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తక్షణమే స్పందించిన పోలీసు సిబ్బంది ట్రాఫిక్ కి అంతరాయం కాకుండా చెట్టును తొలగించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నర్సరావుపేట పాత పల్నాడు బస్టాండ్లో గ్రాండ్ సిటీ లాడ్జ్ ఎదుట ఏర్పాటు చేసిన కరెంటు స్తంభం హోర్డింగ్ గాలి ప్రభావం వలన కూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు సాయంత్రం 4:40 సమయంలో గాలి వేగం పెరగడంతో స్తంభం రోడ్డు మీద పడటంతో ఆ సమయంలో అటువైపు ఎవరూ లేనందున పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన వెంటనే మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకుని రహదారి మీద పడిన స్తంభాన్ని పక్కకు తరలించారు. మోంతా తుఫాను వల్ల ఈరోజు 4:40 పెద్ద గాలి వచ్చి బాగా సౌండ్ వచ్చేటప్పటికి ఏందా అని చూస్తే కరెంటు స్తంభం పడిపోయింది. ఎమ్మటే ఏందా అని చూసి బయటికి వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నేను మా షాప్లో అబ్బాయి రోడ్డుకి అడ్డంగా ఉంది కదా, ఆ స్తంభం తీసి పక్కకు పెట్టాము. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అట్లా జరిగిపోయింది. ఆ టైంలో ఎవరికి ఏం చేయలేదు, ప్రాణ నష్టం ఏం జరగలేదు, ఇబ్బంది ఏం జరగలేదు. ఎమ్మటే అధికారులకి ఇన్ఫామ్ చేశాము. ఇట్లా మహేష్ మెడికల్ ముందు 4:40 గట్టి గాలి వాన పడుతూ అట్లా వచ్చిందండి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం బాలురు బీసీ హాస్టల్ ని మాదలలో బాలికల హాస్టల్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో మంగళవారం పరిశీలించిన రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పెచ్చులూడిన బీసీ హాస్టల్ నుంచి విద్యార్థుల్ని తక్షణమే వేరే భవనానికి తరలించాలని, ఇందుకోసం అద్దెకు భవనం తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి
ఎస్ సత్యనారాయణను ఆదేశించిన మంత్రి సవిత. మరమ్మతులు పూర్తయిన తర్వాత విద్యార్థుల్ని వెనక్కి రప్పించాలని స్పష్టం చేసిన మంత్రి సవిత. మోందా తుఫాన్ దృష్ట్యా హాస్టల్ కి 3 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మంత్రి సవితకు తెలిపిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు. ఈరోజు పల్నాడు జిల్లా పిల్లపల్లి నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మరి పార్లమెంటు సభ్యులు రావు కృష్ణదేవరాయ గారు, మరి అదేవిధంగా మా బీసీ సెక్రటరీ మరి సత్యనారాయణ గారు, మరి ఎంజేపీ సెక్రటరీ మాధవీలత గారు అందరూ ఈరోజు పిల్లపల్లి నియోజకవర్గానికి వచ్చారు. ఉదయం ఎంజేపీ స్కూల్ మహాత్మా జ్యోతిరావు గర్ల్స్ స్కూల్ కూడా ఇన్స్పెక్షన్ చేశాం. అక్కడ విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు ఏంటి ఏం పరిస్థితి, ఎలా చదువుకుంటున్నారు ఏంటి, ఈ తుఫాను వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా, మరి ఏంటి తగు జాగ్రత్తలు కూడా తెలియజేశాం. వారు కూడా మరి స్థానిక శాసనసభ్యులు కూడా గతంలో కూడా అసెంబ్లీలో కూడా మరి మాకు విన్నపం ఇచ్చారు, లెటర్ కూడా అందజేశారు. ఇప్పుడు మాకు పక్కా పర్మనెంట్ బిల్డింగ్ కావాలి, ఇప్పుడు రెంట్ బిల్డింగ్లో ఉన్నారు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మా దృష్టికి తీసుకురావడం, సరే డైరెక్ట్గా వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేద్దామని వచ్చాం. అదేవిధంగా రాజపాలెంలో ఉన్న బీసీ హాస్టల్ పరిస్థితి కూడా చూసాము. మరియు దారుణమైన పరిస్థితి. ఇమ్మీడియట్గా మరి డిపార్ట్మెంట్కి కూడా ఆదేశించాము. ఇమ్మీడియట్గా ఈ రెంట్ బిల్డింగ్లకు షిఫ్ట్ చేసేసి పిల్లలకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఒకటి కోర. ఖచ్చితంగా మరి ఎంజేపీ పర్మనెంట్ బిల్డింగ్ హాస్టల్స్కి మరి దీనికి కూడా పర్మనెంట్ బిల్డింగ్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని సర్దుబాటు చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కూడా కోరుకుంటూ అవసరమైతే తప్ప బయటకు రాకూడదన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. పిల్లలకు కూడా తగు జాగ్రత్తలు కూడా తెలియజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తాం. నర్సరావుపేట చిలుకలూరుపేట మార్గంలో లింగంగుంట్ల వంతెన వద్ద మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో లోడ్తో వస్తున్న లారీ వంతెనపై తిరగబడింది. ఈ ప్రమాదంలో వంతెన పక్క గోడ, సైడ్ వాల్ సుమారు 20 మీటర్ల వరకు దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 5:30-6 గంటల సమయంలో నర్సరావుపేట చిలుకలూరుపేట మార్గంలో కావూరు లింగంగుంట్ల బ్రిడ్జి వద్ద లోడ్ తోటి నర్సరావుపేట నుంచి చిలుకలూరుపేట వైపు వస్తున్నటువంటి లారీ డ్రైవరు స్పీడ్గా డ్రైవ్ చేసి బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి గోడని కొట్టడం వలన గోడ బ్రిడ్జ్లో పడిపోయింది. ఈ లారీ కూడా కుడివైపు పడిపోవటం వల్ల బ్రిడ్జి సొగానికి లారీ పడిపోయింది. ఈ ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతున్నటువంటి సమాచారం మీద మేము వచ్చి మా సిబ్బందితో వచ్చి లారీని తొలగించి ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం జరిగింది. అలాగే గోడ సుమారు 20 కన్సర్న్ ఆర్ఎన్జీ ఏఈ గారికి కూడా తెలియపరచడం. తదుపరి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ బ్రిడ్జి గోడను కూడా ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా దెబ్బలు తగలేదు సార్? ఎవరికి దెబ్బలు తగలేదు. ట్రాఫిక్ కూడా ఇప్పుడు నార్మల్గా రన్. తుఫాన్ వలన సూర్యలంక తీరంలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, భక్తులు పర్యటకులు రాకుండా పోలీసుల పహారా, సూర్యలంక బీచ్ గేట్లు మూసివేసిన అధికారులు. ముప్పాల ఎంపీపీ పదవి టీడీపీ కైవసం. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన టీడీపీ. తీర్మానంలో 11 సభ్యులకు 8 మంది సభ్యుల మద్దతు ఇవ్వడంతో ఎంపీపీ పదవి దక్కించుకున్న టీడీపీ. నవంబర్ 10వ తారీఖు నుంచి జరగబోయే జనగణన, గృహ గణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా కార్యవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి బాడుగున్నెల శ్రీనివాస్ మాట్లాడుతూ నవంబర్ 10వ తారీఖు నుండి జరగబోయే జనగణన మరియు గృహ గణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నెల శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షులు సుతారం విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దమ్మాటి మల్లికార్జున, కార్యదర్శులు తన్నీరు వెంకటేశ్వర్లు, గార్లపాటి ప్రసన్న కుమార్, ఆఫీస్
ఈరోజు రేపు వాతావరణ శాఖ వారు సూచించినటువంటి మూతా తుఫాన్ ప్రభావం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నందున రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ తుఫానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికారులు పూర్తి స్థాయిలో చేయాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్య కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికల ద్వారా నవంబర్ 10వ తేదీ నుంచి జనగణన గృహగణన చేపట్టాలని అధికారులకు ఆదేశించడం గమనించాం. అయితే బీసీ సంక్షేమ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం జనగణన గృహగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని, మరి దానికి సంబంధించినటువంటి ఫార్మెట్లో కులగణన పొందుపరచాలని, కులగణన ద్వారా రేపు 2026లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో అనేక బీసీ కులాలకు రాజకీయ పదవులు వస్తాయని, అలాగనే ఈ కులగణన ద్వారా బీసీ కులాలు మరి ఏ కులాలు ఏ సామాజిక వర్గాలు ఏ స్థితిలో ఉన్నారు, అలాగనే ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ జీవన స్థితిగతులను కూడా ఈ కులగణన ద్వారా లెక్కింపు జరుగుతుందని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ముఖ్యంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి వారు ఆదేశించినటువంటి జనగణన కులగణని ఆహ్వానిస్తూ అంగీకరిస్తూ దానిలో భాగంగానే కులగణన కూడా చేపట్టాలని ప్రభుత్వానికి మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తా ఉన్నాం. నర్సరావుపేటలో గత 25 సంవత్సరాలుగా ఆటో స్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లు స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబుని కలిసి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరిన ఆటో డ్రైవర్లకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అరవింద బాబు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేటలో ప్రభుత్వ తుఫాన్ హెచ్చరికలు పాటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాఖీ మీడియా కోరుకుంటుంది. రేపు భారీ వర్షాల కారణంగా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. భారీ వర్షాలతో రావిపాడులో కూలిన చింత చెట్టు పరిశీలించిన ఎమ్మెల్యే అరవింద బాబు. నర్సరావుపేటలో తుఫాన్ గాలి తాకిడికి నేల కొరిగిన కరెంటు స్తంభం తప్పినా పెను ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.